తెలుగులో 90స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కూడా టాప్ స్టార్స్ అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, ఇంకో హీరో ఉండేవాడు. జేడీ చక్రవర్తి వీళ్ళందరితో పాటు ఇంకొక హీరో చాలా హిట్లు ఇచ్చాడు. చాలామంది భలే ఉంటాడు, భలే ఫ్యామిలీ మ్యాన్. పక్కగా సినిమాకెళ్తే ఖచ్చితమైన ఒక మంచి కథ చూడొచ్చు అనే ఒక ప్రామిసింగ్ హీరో ఒకతనున్నాడు. అతనే వడ్డే నవీన్ గారు. ఆయన పెళ్ళి తర్వాత చాలా సినిమాల ద్వారా మనందరికీ తెలుసు. మంచి మంచి హిట్లు ఇచ్చాడు. కానీ సడన్‌గా ఎందుకనో ఒక్కసారిగా ఆగిపోయాడు. కారణం ఏందంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసు. వడ్డే నవీన్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. పెద్ద ఫ్యామిలీ అంటే ఏ హీరో కొడుకు అలా కాదు. ఎంతోమంది హీరోలను తయారు చేసిన ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన వాళ్ళ అబ్బాయి. విజయ్ మాధవి కంబైన్స్ అనగానే వడ్డే రమేష్ గారు గుర్తొస్తారు. వడ్డే రమేష్ గారు అనగానే దాసనారాయణరావు గారు గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధం అలాంటిది. వాళ్ళు తీసిన సినిమాలు అంత పెద్ద సినిమాలు. బొబ్బిలిపిల్లి లాంటి పెద్ద పెద్ద సినిమాలను కూడా తెరకెక్కించిన విజయ్ మాధవి కంబైన్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎంతో గౌరవం. వారి అబ్బాయిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తర్వాత క్రాంతి అనే ఒక సినిమాని మొదలుపెట్టారు కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోవడంతోని కోరుకున్న ప్రియుడు అనే ఒక సినిమాతో ఆయన తెరంగేట్రం చేయాల్సి వచ్చింది. ఆయన మొదటి సినిమా కోరుకున్న ప్రియుడిగా మిగిలింది. కానీ ఆయన స్క్రీన్ మీద మొట్టమొదటిగా నటించిన చిత్రం మాత్రం క్రాంతి. అది ఇప్పటికి వరకు కూడా రిలీజ్‌కి నోచుకోలేదు. అది ఓకే. దాని తర్వాత వచ్చిన సినిమాలు కోరుకున్న ప్రియుడు కానీ, ప్రియురాలు అని ఇంకా చాలా 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 సినిమాలు స్టార్ట్ అయినాయి. అలాగా వస్తా వస్తా అందరికి కూడా ఒక ప్రామిసింగ్ నటుడు. భలే ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎక్కడ భేషజాలకు పోడు. గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు. డౌన్ టు ఎర్త్ అంటే ఇలానే ఉండాలేమో అన్నట్టుగా ఉండేటట్టుగా ఉండే హీరో వడ్డే నవీన్ గారు. ఇప్పుడెందుకు ఆయన టాపిక్? ఎందుకు చాలా కాలమైంది కదా ఆయన ఇండస్ట్రీకి లేకుండా వెళ్ళిపోయి. దాదాపు 10 సంవత్సరాలు తర్వాత కూడా ఆయన ఎక్కడ ఒక సినిమాలో నటించినట్టు కూడా దాఖలాలు లేవు. ఒక ఇంటర్వ్యూ చేసినట్టు కూడా దాఖలాలు లేవు కదా అనుకుంటే, ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అనే పేరుతోని ఆయన ఒక సినిమా చేస్తున్నారు చాలా కాలం తర్వాత. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2026లో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండింది? ఇప్పుడు థియేటర్‌కి జనం వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు ఈయన అనుకుంటే, ఈ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలిసింది. మళ్ళీ ఆయన వచ్చి చాలా గట్టిగా తనదైన కథతోని తనకు సంబంధించిన ప్రేక్షకులున్నారు. తనను అభిమానించి కొంతమంది ఉన్నారు. అలాంటి ఒక కథతో నేను ముందుకొస్తే ఇప్పటికైనా సరే ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఒక నానుడిని నిజం చేస్తానంటూ ఆయన ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మే 11 ఆయన పుట్టినరోజు. వికీపీడియాలో కూడా ఆయన పుట్టినరోజు ఆగస్టులోనే ఉందని చెప్పి రాస్తారు కానీ యాక్చువల్‌గా ఆయన పుట్టినరోజు మే 11. ఆయనకు సంబంధించి ఆయన వయసుకు తగ్గట్టు ఒక పాత్రను ఎంచుకొని చేయటంలో ఆయన ఎప్పుడూ దిట్టనే. 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అనే సినిమా చేసిన తర్వాత ఈ సినిమా అంతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ప్రస్తుతం రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా హిట్ కొడతాను. నేను ప్రేక్షకుల ముందు మళ్ళీ వచ్చి భలే చేస్తాడు, భలే ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పేసి మళ్ళీ అనిపించుకుంటాను. ఇప్పుడున్న ఓటీటీ యుగంలో ఇంట్లో కూర్చొని కూడా నన్ను చూసినా చాలా అద్భుతం చేయగలను అని చెప్పేసి నమ్మకంతోని ఆయన వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇకపోతే ఆయన కెరియర్‌లో ద బెస్ట్ ఫిల్మ్స్ అనుకుంటే గనక మనం 'కోరుకున్న ప్రియుడితో' అతను సినిమాకే తెరంగేట్రం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలు 'పెళ్ళి', 'ప్రియా ఓ ప్రియ', 'మనసిచ్చి చూడు' చాలా బాగుంది. 'నా ఊపిరి' సినిమాలు నాకు మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఈ 5 సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఆయన బాగా చేశారు. కొంతమంది హీరోలతోని కాంబినేషన్ కూడా చేశారు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు అండ్ ఈయన కాంబినేషన్స్ గానీ, అలాగే జగపతి బాబు గారు, నవీన్ గారి కాంబినేషన్ ఇలాగ చాలా కాంబినేషన్స్‌తో సినిమాలొచ్చినాయి. లాస్ట్‌లో రామ్ గోపాల్ వర్మ గారితోని 'అటాక్' అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి సంబంధించి మెయిన్ లీడ్‌గా మంచు మనోజ్ అనుకుంటే కనుక జగపతి బాబు గారు, వడ్డే నవీన్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇలాగ మెయిన్ కాస్ట్ అండ్ క్రూతోని చాలా పెద్దగా చేశారు. కానీ అందుకనో అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద విజయం సాధించకపోవడంతో ఈయన ఇలా కాదు నాకంటూ నేను బ్రేక్ తీసుకోవాలనుకుని తీసుకున్న బ్రేక్ లాగా అనిపించింది. ఎందుకు వడ్డీ నవీన్ గారి ఫాదరు అంత ఫేమస్ అని చెప్పానంటే విజయ్ మాధవి కంబైన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన కొన్ని సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాల పేర్లు చెప్తే మనందరికీ కూడా తెలుసు ఆ సినిమాలు. అంత మంచి సినిమాలను ఆయన తెరకెక్కించడం వల్లే విజయ్ మాధవి కంబైన్స్ అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు. అంత పెద్ద సినిమాలని. ఒకటి అందులో 'కటకటాల రుద్రయ్య' దాసనారాయణరావు గారితో ఈయన కాంబినేషన్‌తో తీసిన మొదటి సినిమా. ఆ తర్వాత 'రంగూన్ రౌడీ' అది కూడా పెద్ద హిట్టు. 'కటకటాల రుద్రయ్య' హిట్టు. ఆ తర్వాత వచ్చిన సినిమా 'బొబ్బిలిపులి'. 'బొబ్బిలిపులి' అనేది ఒక సంచలనమైన సినిమా. ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఒక్కసారిగా ఎన్టీఆర్ గారికి పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వటం కోసం కూడా ఆ దగ్గరలో ఉన్న టైం అనమాట ఆ పీరియడ్. ఆ టైము. ఆ తర్వాత చిరంజీవి గారితో 'లంకేశ్వరుడు'. ఇప్పుడు చెప్పిన ఈ 4 సినిమాల పేర్లే కాకుండా ఇంకొక గొప్ప సినిమా ఉండింది. అది కమర్షియల్‌గా పెద్ద
మార్కెట్ చేయలేకపోయినప్పటికీ ఆ సినిమా చాలా పెద్ద క్రేజ్ అనమాట. ఆ సినిమా పేరే 'విశ్వనాథ నాయకుడు'. దాసనారాయణ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్‌గా తెరకెక్కిన చిత్రం అది. ఎందుకంటే అందులో ఉన్న నటీనటులు గనుక లెక్కేసుకుంటే మనం చాలా పెద్ద నటీనటులు అందరూ కూడా వర్క్ చేశారు అందులో. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, అలాగే తమిళ్‌కి సంబంధించిన శివాజీ గణేషన్ గారు వీళ్ళందరూ కూడా ఆ సినిమాలో వర్క్ చేయటం మనందరికీ తెలుసు. ఇలా ఒకటి కాదు, అన్నీ కూడా చేసిన సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలు, చాలా మంచి సినిమాలు చేశారు. అందుకనే వడ్డే నవీన్ గారి ఫాదర్ వడ్డే రమేష్ గారు అంటే కూడా చాలా రెస్పెక్టు. ఆ విజయమాధవి కంబైన్స్ తరపు నుంచి వచ్చిన వారసుడు కాబట్టే వడ్డే నవీన్ గారు అంటే చాలా చాలా మందికి తెలుసు. ఇండస్ట్రీలో ముఖ్యంగా ఆ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసి వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా వాల్యూ ఉండింది. వెల్కమ్ టు మళ్ళీ 2.0 లాగా రండి వడ్డే నవీన్ గారు. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఉండి గెలుస్తారు. మీకోసం మీ ద్వారా నిలబడ్డ ఎన్నో సంస్థలు, ఎంతోమంది ఆర్టిస్టులు మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. అందుకనే చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకి వస్తున్నారు కాబట్టి టాక్ తెలుగు తరపు నుంచి వడ్డే నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ మీరు చాలా మంచి యాక్టరు. 90s జనరేషన్‌కి మాలాంటి వాళ్ళకి బాగా తెలుసు. ఈ కొత్త జెన్‌జీ జనరేషన్‌కి కూడా మీరు తెలియాలి. చాలా మంచి నటులున్నారు తెలుగు సినిమా పరిశ్రమకి అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొత్త కుర్రోళ్ళు కూడా వడ్డే నవీన్ గారిని చూడండి. ఎలాగున్నారో ఆ రోజుల్లో అనేది ఓల్డ్ సినిమాస్ కూడా మళ్ళీ ఇంకొకసారి చూసి ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాకి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.